నమస్తే. రైతు రుణమాఫీ పైన అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నటువంటి సందర్భంలో రుణమాఫీ కానటువంటి రైతులకి ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఏదైతే జూలై 18 నుండి మొదలుపెట్టినటువంటి రుణమాఫీ, ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి అకౌంట్లు ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలో మరి జూలై 18వ తేదీన మొదటి విడత రుణమాఫీ డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం ఆగస్టు 15 లోపట్ల పూర్తి స్థాయిలో రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి నేపథ్యం. ఇదే సందర్భంలో రకరకాలైనటువంటి ప్రచారాలు, ఒక పక్కన రైతు రుణమాఫీ చేసేటువంటి డబ్బులు లేవు, కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే ఇట్లాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి కామెంట్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి ప్రతిపక్ష నేతల యొక్క విమర్శలు, వీటన్నిటిని తర్వాత మొత్తానికైతే అన్నటువంటి తీరుగా కాకుండా మరి కొంతమందికి అయితే రుణమాఫీ మరి 60% చేసినా 70% చేసినా అనేది అది చివరి వరకు తేలేటువంటి అవకాశం. కానీ మొత్తానికైతే సుమారుగా 22-23 లక్షల మందికి మరి 18,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి కేవలం 22 లక్షలు 24 లక్షల మందే ఉన్నారా రైతులు? రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క లెక్క ఎంత? అది రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క అకౌంట్లలో అందరి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయంటే అది కాదనే చెప్పవచ్చు. దీనిపైన ఇప్పటికే రైతులందరూ కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి చూసినాం, బ్యాంకుల చుట్టూ తిరిగినటువంటి నేపథ్యాన్ని చూడడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రస్తారోకోలు చేసినటువంటి సందర్భాన్ని కూడా చూడడం జరిగింది. ఒక పక్కన రైతు రుణమాఫీ పైన ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు లేవనేది ఒక పక్కన, రెండో అంశం మరి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని వేసింది అనేది మరో ప్రచారం. గతంలో చెప్పినటువంటి అంశం రేవంత్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి మొత్తం మీద ఆయన చెప్పినటువంటి అంశం ఏంటిదంటే రుణమాఫీకి రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డుతో మేము ముడిపెట్టం, వాళ్ళు రైతు అయితే సరిపోతుంది, రుణాన్ని తీసుకున్నటువంటి బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో అది ఉంటే సరిపోతుందని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. ఏది జూలై 18 కంటే ముందు ఇక రుణమాఫీ పైసలు అకౌంట్లలో జమ చేస్తాము అని చెప్పేసి ఇంకొక దానికంటే ఒక 10 రోజుల ముంగట చెప్పినటువంటి అంశం ఏంటిదంటే దీనికి ఎట్లాంటి కిరికిరీలు లేవు, కేవలం 2023 వరకు 9వ తారీఖు 12వ నెల 2023 వరకు తీసుకున్నటువంటి రుణాలు, ఎప్పటి నుంచి 12వ తారీఖు 12వ నెల 2018 నుంచి 9వ తారీఖు 12వ నెల 2023 వరకు తీసుకున్నటువంటి రుణాలన్నిటి కూడా మాఫీ చేస్తాం, దీంట్లో ఎట్లాంటి కొర్రీలు లేవు, 42 లక్షల మంది ఉంటారు దాదాపుగా, ఇది బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క, మేము అందరికీ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి అంతకంటే ముందు చెప్పిళ్ళు. ఇక రుణమాఫీ పైసలు ఏదైతే జూలై 18వ తారీఖున పైసలు వేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే లక్షలోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తా ఉన్నాం మొదటి విడతలో అని 18వ తారీఖున అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఆ యొక్క అమౌంట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఎంత రిలీజ్ చేయడం జరిగింది? 6,098 కోట్ల రూపాయలని, 6,098 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ దీంట్లో 11.5 లక్షల మందికి రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా దీన్ని చూసుకున్నట్టయితే ఉంటే మరి దీనికి లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రుణాలను కనుక యాక్చువల్గా తీసుకున్నట్టయితే ఉంటే 11 లక్షల మంది కాదు, దీంట్లో దాదాపుగా 13 నుంచి 14 లక్షల మంది ఉంటారు. మరి మీరు 11 లక్షల మందికే 6,098 కోట్ల రూపాయలు ఎందుకు? దాదాపుగా ఇంకొక 1000 కోట్ల రూపాయలు కూడా అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏది లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళకి సుమారుగా మరి 7,000 కోట్లు 7,500 కోట్ల రూపాయలు కావాలి. ఇక 1,52 లక్షల వాళ్ళు కొంచెం తక్కువనే ఉంటారు. చాలామంది కూడా చిన్న సన్నకారు రైతులే ఉంటారు, దాదాపుగా 2 ఎకరాలు ఎకరంలోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఎకరానికి దాదాపుగా 20 నుంచి 25,000 30,000 ఇస్తారు బ్యాంకు వాళ్ళు. అట్లా 2 ఎకరాల వాళ్ళు ఉన్నట్టయితే ఉంటే ఒక 70,000 80,000 అవుతాయి. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఏమన్నా ఉండేదంటే ఒక 20,000 కలిపినట్టయితే 20-30,000 కలిపితే అది లక్షలోపు ఉంటుంది వాళ్ళది. దీంట్లో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మొదటి విడతలోనే చూసినటువంటి లెక్క ప్రకారం చూస్తే 11 లక్షల మంది కాదు, దాదాపుగా 13 నుంచి 14 లక్షల మంది ఉంటారు అనేది ప్రాథమికమైనటువంటి అంచనా. మరి దీంట్లో వేసినటువంటి డబ్బులు సరిపోక మరి చాలామంది కూడా రుణాలని మరి ఆయన్ని కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కిళ్ళు, లక్షలోపే మాయి ఉన్నాయి, 15,000 రూపాయలు ఉన్నాయి, 20,000 రూపాయలు ఉన్నాయని చెప్పేసి అవి కూడా మాఫీ కాలేదు. ఎందుకు మాఫీ చేయలేదని రోడ్ల మీదకి ఎక్కితే తీరా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే వాళ్ళు చెప్పినటువంటి అంశం మనకి తెలుసు, అది మాకే గైడ్లైన్స్ లేవని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా చెప్పడం జరిగింది. ఇక రెండో విడతకు సంబంధించింది జూలై 30వ తేదీన ఎన్ని పైసలు రిలీజ్ చేసినా అంటే 6,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ దాంట్లో 7 లక్షల మందికి రుణాన్ని మాఫీ చేసినాం అనేది. దాంట్లో దాదాపుగా 1,00,000 వరకు దాంట్లో
ఇంకా 1,00,000 మంది రుణాలని లక్షలోపు 1,50,000 రూపాయలు రుణం తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఇంకొక 1,00,000 మంది ఉంటారు. ఇక 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళేమో ఆగస్టు 15వ తేదీన సుమారుగా 6,000 కోట్ల రూపాయలను 6 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి ఆల్ రిలీజ్ చేయడం జరిగింది. సరే వీటన్నిటి కలుపుకున్నప్పుడు కూడా దరిదాపుగా ఏదైతే చూసుకున్నట్టయితే 18,600 కోట్ల రూపాయలను మొత్తం కలిపితే 18,600 కోట్ల రూపాయలను మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇంకా కావాల్సినటువంటి 13,000 కోట్ల రూపాయలు కావాలి. వాళ్ళు ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పినటువంటి లెక్కలను చూసినట్టయితే ఇంకా 13,000 కోట్ల రూపాయలు కావాలి. దీనికి 42 లక్షల మంది రుణాలను మాఫీ చేయాలంటే 31,000 కోట్ల రూపాయలు కావాలని వాళ్ళే చెప్పింది. అయితే దీంట్లో మరిగా అప్పటికే రైతులు మరలబడ్డరు, ప్రతిపక్ష పార్టీల లీడర్లు మరలబడడంతో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా కొంత ప్రభుత్వం నుంచి అయితే కొంత కదలిక రావడం జరిగింది. ప్రభుత్వంలో కొంత కదలిక రావడం జరిగింది. ఇక దాంట్లో చెప్పినటువంటి అంశం ఏంటిదంటే వాళ్ళేమో గతంలో చెప్పిందేమో రేషన్ కార్డుతోటి ముడిపెట్టాం అని చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క రేషన్ కార్డులో తల్లి రేషన్ కార్డులో కొడుకు పేరుంది, తండ్రి యొక్క రేషన్ కార్డులో కొడుకు పేరో లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డ పేరో ఉండడం. ఇట్లా దీనివల్ల ఏమైందంటే ఒకరికి మాత్రమే రుణమాఫీ అయింది, తల్లికి రుణమాఫీ అయింది, కొడుకు రుణమాఫీ కాలేదు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? నిన్న కూడా ఒక రైతు ఆత్మహత్యను మనం చూసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటిదంటే వాళ్ళ అమ్మ యొక్క పేరు ఈయన యొక్క రేషన్ కార్డులో ఉండడం. అంటే ఇట్లా కేవలం 1-2 చోట్ల కాదు, చాలా చోట్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రుణమాఫీకి అర్హులైనటువంటి వాళ్ళే. ఇక ఒక్కొక్క రేషన్ కార్డులో ఇద్దరి పేర్లు ఉన్నప్పుడు కూడా ఇద్దరిలో ఒక్కరికి కూడా కాలేదు. అట్లాంటి వాటిని కూడా గుర్తించేటువంటి పనిలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ వ్యవసాయ శాఖ అధికారులు ఆ దిశగా కసరత్తులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క రుణాలను మాఫీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేయడం జరిగింది. అయితే దీంట్లో రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళే కానీ చిన్న చిన్న సాంకేతిక పరమైనటువంటి సమస్యలతోటి, అంటే ఆధార్ కార్డులో తప్పున్నటువంటి వాళ్ళే కావచ్చు, బ్యాంక్ అకౌంట్లో కొంత తప్పున్నటువంటి వాళ్ళే కావచ్చు, వీళ్ళే కొంత సాంకేతిక పరమైనటువంటి సమస్యలతో పాటు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళై ఉండి వాళ్ళు రైతులు అని చెప్పేసి మరి నిర్ధారించుకున్నట్టయితే ఉంటే, వాళ్ళకు బ్యాంక్ పాస్బుక్ ఉన్నట్టయితే ఉంటే ఆ బ్యాంక్ పాస్బుక్తో పాటు బ్యాంకులో తీసుకున్నటువంటి రుణానికి సంబంధించినటువంటి స్టేట్మెంటు, ఈ రెండు తీసుకొని వ్యవసాయ అధికారులందరూ కూడా ఇంత చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రుణమాఫీ కానటువంటి ఏవైతే ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో సుమారుగా 2-3 వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ వ్యవసాయ అధికారులు ఇల్లు తిరుగుతూ ఉన్నారు. ఇల్లు తిరిగి ఫలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి రైతా కాదా, ఒకవేళ రైతు అయినట్టయితే ఉంటే రైతు పాస్బుక్, వాళ్ళకు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించింది, మరో పక్కన ఇక వాళ్ళకు రుణాన్ని ఎంత తీసుకున్నారు అనేది బ్యాంకుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ నేరుగా ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే ఒక యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాప్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, రైతా కాదా అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి రైతు అయి ఉండి వాళ్ళకు పాస్బుక్ ఉండి వాళ్ళు బ్యాంకు నుంచి కనుక స్టేట్మెంట్ తీసుకొచ్చుకున్నట్టయితే ఇంత రుణం ఉంది అని చెప్పేసి అనుకునేది ఉంటే వాళ్ళ యొక్క రుణాన్ని ప్రభుత్వం రుణం మొత్తాన్ని వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేసేటువంటి ప్రక్రియ కొనసాగబోతూ ఉంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్రంలో వీళ్ళు ఇట్లాంటి రుణమాఫీ కానటువంటి రైతుల యొక్క లిస్టు కనుక ప్రభుత్వం చూసినట్టయితే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నటువంటి స్టేట్మెంట్ కనుక తీసుకొచ్చుకున్నట్టయితే సుమారుగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు 4,50,000 మంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు 50,000 మంది ఉన్నారు, ముఖ్యమంత్రి ఏమో 1,00,000 మంది ఉన్నారు, లేకపోతే ప్రతిపక్షాలేమో ఇంకా సగం మందికి కావాలి, దరిదాపుగా ఇంకొక 20 లక్షల మంది ఉన్నారని వాళ్ళు ఏదైతే చెప్పినో ఇదంతా కాదు, ఇంకొక 4.5 నుంచి 5 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందినటువంటి నివేదిక, బ్యాంకులు ఇచ్చినటువంటి నివేదిక. బ్యాంకు వాళ్ళ దగ్గర ఇంకా పెండింగ్ ఉన్నటువంటి లిస్టును కనుక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4.5 నుంచి 5 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు చేరవేసినటువంటి సమాచారం. అంటే ఇంకొక 4.5 లక్షల మందికి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలని ఈ 4.5 లక్షల మందికి ఒకటేసారి వాళ్ళ అకౌంట్లో జమ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళది ఇంకా అది వేరే పరిస్థితి. కానీ 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఉంటే 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఉన్నారు. ఆ 5 లక్షలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రుణాలని మాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంది. అయితే ఈ 4.5 లక్షలకు సంబంధించినటువంటి మంది యొక్క రైతుల యొక్క లిస్టు ప్రభుత్వం దగ్గరికి ఇప్పటికే చేరడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇప్పటి వరకు 4.5 లక్షల మంది ఉంటే దాదాపుగా 2,60,000 మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పటికే వ్యవసాయ అధికారులు తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క యాప్లో డౌన్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. దాదాపుగా 2,60,000 మందికి, అంటే ఇంకొక 2 లక్షల మంది ఉంటారు. అంటే ఈ యొక్క వారం లోపట్ల మిగతా ఉన్నటువంటి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు తీసుకున్నటువంటి ఇంకొక 2 లక్షల మంది యొక్క
వాళ్ళ యొక్క డాటాని ప్రభుత్వం సేకరిస్తుంది, వ్యవసాయ అధికారులు సేకరిస్తూ ఉన్నారు. దీని తర్వాత ఇంకొక వారం నుంచి వారం లోపట్ల మిగతా ఉన్నటువంటి రైతుల యొక్క సమాచారాన్ని తీసుకోవడం, ఇంకొక 15 నుంచి 20 రోజుల లోపట్ల 2 లక్షలకు లోపు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రుణాలని మాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దానిపైనే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఒక పక్కన రైతులంతా రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. రెండో అంశం ఏంటిదంటే దీన్ని ప్రతిపక్షాలు ఆసరగా చేసుకుంటా ఉన్నాయి. మూడో అంశం ఏంటిదంటే మాఫీ చేసినప్పుడు కూడా రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత పార్టీకి వస్తున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఇంకొక 6,000-7,000 కోట్ల రూపాయలైనా పర్వాలేదు, కానీ రైతులకు ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన నిజంగా కూడా ఇప్పటికే రుణమాఫీ అయిపోయిందని ప్రభుత్వంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మంత్రులే చెప్తా ఉన్నారు రుణమాఫీ ప్రక్రియ మొత్తం అయిపోయిందని. మరి మొత్తం అయిపోయిందంటే మొత్తం అయిపోలేదు. ఇప్పుడున్నటువంటి 4.5 నుంచి 5 లక్షల మంది 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం వాళ్ళ యొక్క డాటాని సేకరిస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఒకసారి కనుక ఈరోజు చూసినట్టయితే ఉంటే ఇగో వివిధ కారణాలతో రుణమాఫీ పొందలేకపోయిన రైతుల వివరాల సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. బ్యాంకుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం రుణమాఫీ పథకాన్ని అమలు చేసే సమయానికి రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉండి బ్యాంకులో రుణం తీసుకొని రేషన్ కార్డు లేని వారు 4.50 లక్షల మంది ఉన్నారు. మనకు అర్థమవుతా ఉంది కదా. అది ఇప్పటికే పట్టాదారు పాసు పుస్తకం ఉండి బ్యాంకులో రుణం తీసుకొని ఉన్నప్పటికీ వాళ్ళకు రేషన్ కార్డు లేదు అనేది ప్రభుత్వం దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రభుత్వం తీసుకుంది. రేషన్ కార్డు లేకపోవడంతో రుణమాఫీ పొందలేకపోయిన వీరందరికీ కూడా రుణమాఫీ అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అర్థమవుతుంది కదా. ఇక్కడ క్లారిటీగా వాళ్ళకు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి రైతులకు అర్థమయ్యేటువంటి దిశగా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. 4.5 లక్షల మందికి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోయినప్పటికీ వాళ్ళ యొక్క రుణాన్ని మాఫీ చేస్తాం అనేటువంటిది ఒక స్పష్టతని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డు లేని లబ్ధిదారుల వద్దకు స్వయంగా వెళుతున్న వ్యవసాయ శాఖ అధికారులు కుటుంబ నిర్ధారణ ప్రక్రియ చేస్తున్నారు. వివరాలన్నింటినీ ప్రభుత్వం సూచించిన యాప్లో నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా 2.65 లక్షల మందికి కుటుంబ నిర్ధారణ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది. మొత్తం 4.50 లక్షల మంది వివరాలు ప్రభుత్వానికి చేరిన తర్వాత తొలి విడతలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఒకటేసారి అయిపోతాయి. ఇంకా మిగతా ఉన్నటువంటి 2.65 లక్షల మందికి సంబంధించినటువంటి వివరాలని పూర్తిగా ప్రభుత్వం తీసుకున్న తర్వాత పూర్తిగా 4.50 లక్షల మందికి సంబంధించినటువంటి రుణాలని ఒకటేసారి మాఫీ చేసేటువంటి ప్రక్రియ కొనసాగబోతా ఉంది. దీంట్లో వాళ్ళు చెప్పినటువంటి అంశం క్లియర్ కట్గా రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, మీకు సంబంధించినటువంటి బ్యాంకులో రుణం తీసుకొని పట్టాదారు పాసు పుస్తకం ఉంటే సరిపోతుంది అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఈ 4.5 లక్షల రుణాన్ని మాఫీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎంతమంది ఉంటారు, మరి 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంగతి ఏంది అనేది కూడా దీన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపుగా వీళ్ళు 4.50 లక్షలు అని చెప్పేసి అంటారు. ఇంకొక 1,00,000 నుంచి 1,50,000 మంది కూడా ఉంటే ఉండొచ్చేమో, వాళ్ళే కూడా రుణాన్ని మాఫీ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ముందుగానైతే రేషన్ కార్డు లేకుండా ఉండి బ్యాంకు లోన్ తీసుకున్నటువంటి వాళ్ళే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రుణాలని మాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉంది. ఇదైతే రైతులకైతే పెద్ద ఎత్తున ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల కానించి చాలా అనుమానాలు ఉన్నటువంటి రైతులకి ఈ యొక్క ప్రకటన ద్వారా నివృత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒక పక్కన ప్రతిరోజు కూడా బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారు, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మాట వాస్తవమే. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరి యొక్క రుణాలను మాఫీ చేసేందుకు సంసిద్ధం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.